అన్నమయ్య జిల్లా రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో తనకేమీ సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, అధికారుల సంతకంతో జీవోలు విడుదలవుతాయి. కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి, మంత్రులు పాలసీ మేకింగ్లో సంతకాలు ఉండవు. అటువంటిది కూడా తెలియక 5 సంవత్సరాలు పాలించి ఇప్పుడు నేను ఎక్కడా సంతకం పెట్టలేదు, నాకేం సంబంధం లేదని నంగనాచి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ నేను దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి దాన్ని తుమ్మలో తొక్కి మద్యంతో వ్యాపారం చేసి ప్రపంచమంతా డిజిటలైజేషన్ వైపు పరిగెడుతుంటే కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే గత 5 సంవత్సరాల్లో మీరు మద్యం ఏదైతే వ్యాపారం చేశారో ప్రభుత్వ పరంగా 95% దాదాపు నగదు రూపాయన చేశారు. ఈరోజు మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత దాదాపు 3,200 కోట్ల కిక్ బ్యాక్ ఈ ఏదైతే స్కామ్ బయటపడిందో దీంట్లో రాజ్ కసిరెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇతర వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ సిట్ చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో ఎక్కడ నా దగ్గరికి వస్తుందో నేను అరెస్ట్ అవుతాను అని చెప్పి నిన్న హడావిడిగా ఒక పత్రికా సమావేశం నిర్వహించి నాకేం సంబంధం లేదు, నేను ఎక్కడా సంతకం పెట్టలేదు, మిథున్ రెడ్డి పెట్టాడా, రాజు కసిరెడ్డి పెట్టాడా అన్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినావు. ఎక్కడ కూడా పాలసీ మేకింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు, కానీ ఏదైనా ఒక జీవో ఇవ్వాలంటే ఐఏఎస్ ఆఫీసర్ల సంతకంతోనే ఇస్తారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు ఎక్కడ సంతకం ఉండదు. దాని వెనక నిర్ణయం తీసుకునేదంతా కూడా